తర్వాత ఈ మీటింగ్ కూడా ఇన్ కెమెరా మీటింగ్. ఇన్ కెమెరా మీటింగ్ అంటే ఎవరెవరినైతే ఆహ్వానించామో వాళ్ళే ఉంటారు తప్ప వేరే వ్యక్తులు కానీ, మీడియా కానీ, ఇంకా ఈ మీటింగ్తో సంబంధం లేని వ్యక్తులు కానీ, చూడటానికి వచ్చిన వ్యక్తులు కానీ ఎవరు ఆ ఇన్ కెమెరా మీటింగ్లోకి రారు. ఇన్ కెమెరా మీటింగ్లో తీసుకున్నటువంటి డెసిషన్స్ని అయిపోయిన వెంటనే ప్రెస్ మీట్ పిలిచాం. ఆ ప్రెస్ మీట్ ఐలాపురం హోటల్లోనే మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఇన్ కెమెరా మీటింగు అయిపోయిన వెంటనే ఒక పెద్ద కాన్ఫరెన్స్ హాల్ ఉందిట, అందులో ప్రెస్ మీటు. ఆ ప్రెస్ మీట్లో పాల్గొంటారన్నటువంటి ఈ ప్రతినిధులు రావచ్చు. ఒకవేళ ఎవరైనా మీరు చెప్పేయండి తీర్మానం అంటే అందులో జరిగిన తీర్మానం మాత్రం నేను బయటకు వచ్చి నేనే చదువుతాను. ఇది ఎప్పటి నుంచో మీరు నన్ను అడుగుతున్నారు, కృష్ణకుమార్ ఇది ఇంకేమన్నా పిలిచి నువ్వు మీటింగ్ పెట్టి దీని మీద విస్తృతంగా చర్చ పెడతావా, నువ్వు ప్రెస్ మీట్ పెట్టడమేనా అని. అయితే మనం చెప్పి ఉన్నాం ఇన్నాళ్ళ నుంచి. రాజకీయ పార్టీలు అనేటప్పటికి రకరకాల పర్మిటేషన్స్, కాంబినేషన్స్లో డెఫినెట్గా ఎలక్షన్ల ముందు ఎవరు రిజర్వేషన్స్ వాళ్ళకు ఉంటాయి. సో నా ఉద్దేశం ఏంటంటే స్టేట్ ఇంట్రెస్ట్ అనేటప్పటికీ కొంచెం ఇవి పక్కన పెట్టవలసినటువంటి అవసరం ఉంది. స్టేట్ ఇంట్రెస్ట్లో రేపు ఎవరు అధికారంలోకి వచ్చినా, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినా ఈ పర్టికులర్ వాటిల్లో మనం అందరం కలిసి దీన్ని సాధించడానికి ఏం చేయాలి. పెట్టిన కారణం అందరినీ ఒక అగ్రిమెంట్కి వస్తే దాన్ని ఎలా సాధించాలి అన్న దాని మీద నాకు తెలిసి లీగల్ లూమినరీ చలమేశ్వర్, నాకు పరిచయం ఉన్న వ్యక్తుల్లో లీగల్ నాలెడ్జ్లో అందులో అన్నేళ్ళు జడ్జిగా పనిచేసినటువంటి వ్యక్తి, నెక్స్ట్ ఫియర్లెస్గా తన ఎక్స్ప్రెషన్ చెప్పగలిగినటువంటి వ్యక్తి. అందుకనే లీగల్గా ఏముంది ఇందులో, కాన్స్టిట్యూషనల్గా ఏముంది, ఏవి మనం దీన్ని రెక్టిఫై చేయడానికి ఏం చేయాలి అన్నది ఆయన చెప్తారు. పొలిటికల్గా ఏముందన్న దాని మీద అందరూ కలిపి ఒక అవగాహనకు రావాలి. రేపు ఎవరు అధికారంలోకి వస్తారో అక్కడ తెలీదు, ఇక్కడ ఎవరు అధికారంలోకి వస్తారో తెలీదు. ఎవరు వచ్చినప్పటికీ ఈ ఇంట్రెస్ట్లో మనం వెనక్కి వెళ్ళొద్దు అనేటువంటి ఒక ఆలోచన తీసుకురావడం కోసం పెట్టాను నేను. వైఎస్ఆర్సీపీ వాళ్ళ అభిప్రాయం చెప్పారు, ఇందులో తప్పేం లేదు. రేపు చంద్రబాబు నాయుడు గారు మేము కూడా రావట్లేదా, బీజేపీ వాళ్ళు వస్తున్నారు కాబట్టి మేము కూడా రావట్లేదా అని వారు కూడా మెసేజ్ పంపించవచ్చు. అదే చెప్తున్నాను నేను. ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నానండి, నేను మామూలుగా ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా ఏమీ జరగలేదే అనేటువంటి ఒక బాధతో పెట్టేవాడిని, లేదా జరుగుతున్నటువంటి చూసి నోరు మూసి ఊరుకోలేక ఇంత అన్యాయం జరిగిపోతుంది ఏంటి అనేటువంటి బాధతో పెట్టేవాడిని. ఈవేళ నేను ఈ మీటింగ్ ఒక ఆశతోటి పిలుస్తున్నాను. ఆ ఆశ ఏంటంటే నెక్స్ట్ 5 years కూడా ఈ 5 years లాగా అయిపోకూడదని. ఎందుకో నాకు నెక్స్ట్ టైము డెఫినెట్గా ముందు నుంచి ఏదో జరుగుతుంది. ఫస్ట్ 5 years కాలదోషం పట్టేసినా ఈ దోషం పోయి నెక్స్ట్ 5 yearsలో మనకున్నటువంటి సంబంధాలు, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, లోక్సభ శాసనసభ సంబంధాలు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా నడపడానికి ఏం చేసుకోవాలి ఒక ఎజెండా. మీరు ఎలాగా ఒకరినొకరు తిట్టుకుంటారు, ఒక పార్టీ మీద ఒక పార్టీ గొడవలు, ఎలక్షన్లు, ఇవన్నీ ఎలాగ తప్పవు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ వరకు మన కామన్ ఇంట్రెస్ట్ అనేటువంటి ఒక ఫోకస్ ఇవ్వడానికి, దానికోసం నేను ముందు నుంచి చెప్పాను, నమ్మలేదు. నాకు ఏ పార్టీ అయినా ఒకటే. నేను పొలిటికల్గా పార్టీలతోటి ఎఫిలియేట్ అవ్వడం నాకు ఇష్టం లేదు. ఈవేళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది కాబట్టి అక్కడ ఆ ప్రభుత్వంలో అవకతవకలు బయటపెడుతున్నాం. ఎవరి ప్రభుత్వం వచ్చినా ఇలాగే వ్యవహరించాలన్నది నా ఉద్దేశం. దీంట్లో ఒక కామన్ ఎజెండా ఎంతవరకు వెళ్తాం, అందరూ ఒప్పుకున్న పాయింట్ల మీద వెళ్తాం. మీకు రోజు మనం ఎక్కడో ఒక చోట ఈ రాష్ట్రంలో అధికార పార్టీయో ప్రతిపక్ష పార్టీయో జరిగిన అన్యాయం గురించి ప్రస్తావించకుండా ఉండట్లే. ఫ్రంట్ పేజీలో రోజు వస్తుంది అన్యాయం అయిపోయాం. ఆ అన్యాయం ఎలా అయిపోయాం అన్నది ఎవరు సమాధానం చెప్పాలి? లోక్సభ సమాధానం చెప్పాలి. లోక్సభలో ఇప్పటివరకు ఒక్క ప్రశ్న కూడా లేదు, ఒక్క చర్చ కూడా జరగల. ఆఖరికి నో కాన్ఫిడెన్స్ మోషన్లో కూడా మన వాళ్ళు మాట్లాడారే తప్ప వేరే దేశానికి సంబంధించినటువంటి ఏ పార్టీ వాళ్ళు ఆంధ్ర గురించి మాట్లాడలేదు. పెట్టింది మనమే అయినా.
నేను ఎప్పటి నుంచో మొత్తుకుంటాను. 2014 ఫస్ట్ సెషన్ నుంచి ప్రతి సెషన్కి ఢిల్లీ వెళ్ళటం, అక్కడ ఉభయ పార్టీలు ఉన్న 25 మంది ఎంపీలకి నాయకుల్ని కలవటం, అడగండి బాబు చిన్న క్వశ్చన్ పెట్టండి, ఒక నోటీస్ ఇవ్వండి, ఓ 0 అవర్ మెన్షన్ చేయండి అని చెప్పి అడగటం జరుగుతూ వచ్చింది. అయితే మన రాష్ట్రానికి సంబంధించిన 25 మంది ఎంపీలు కూడా అక్కడ ఉన్నటువంటి మోడీ గారి గవర్నమెంట్కి సపోర్ట్.